హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందామండి. గ్లాసీ టెక్చర్తో గ్లాసీగా చేసుకుందామండి. దానికోసం ముందుగా పొట్టు తీసుకున్న క్యారెట్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకుందామండి. మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం సన్నగా తురుముకుందామండి. తురుముకుని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేద్దామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక అవి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన తీసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదార వేసి కొంచెం పంచదార కరగడానికి కొంచెమే వాటర్ వేసి కరిగించుకోండి. కరిగిన తర్వాత 2 కప్పులు క్యారెట్ తురుమైందండి. అందుకే నేను ఒక కప్పు పంచదార వేసాను. పంచదార కరిగిన తర్వాత క్యారెట్ తురుము దాంట్లో వేసేసుకోండి. ఎటువంటి వాటర్ కానీ ఏమీ కానీ వేయవసరం లేదు. వేస్తే పాలు వేయండి. పాలు వేస్తే సలువులాగా అదోలా వచ్చేస్తుందండి. గ్లాసీ టెక్చర్ అయితే అసలు ఉండదు. కాబట్టి నేనైతే పాలు వేయట్లేదండి. ఎవరికన్నా పాలు ఇష్టం ఉంటే మాత్రం 1 కప్పు పంచదార, 2 కప్పులు క్యారెట్ తురుము, 1 కప్పు పాలు వేసుకొచ్చండి. నేనైతే పాలు యూస్ చేయట్లేదు. మనకి క్యారెట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి పైకి వాటర్ వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికిద్దామండి. అదిగో బాయిల్ అయ్యాక పైకి వాటర్ ఎలా వస్తుందో చూసారు కదా. అలా తిప్పుతూనే ఉండండి. తిప్పకపోతే అడుగంటేస్తుందండి, అస్సలు బాగా రాదు. కాబట్టి మనకి కొబ్బరి నూజు ఉంటుంది కదండి, ఆ స్ట్రెచ్చర్ వచ్చే వరకు తిప్పుతూనే ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. అలా తిప్పుతూ ఉండండి. కొంచెం వాటర్ అయితే కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని మళ్ళీ దగ్గరకు వచ్చే వరకు కొంచెం కలుపుతూ ఉందామండి. 1 స్పూను యాలకుల పౌడర్ వేయండి. ఇందాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుదామండి. అలా 5 మినిట్స్ కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. కలిపేటప్పుడు అడుగంటేస్తుంది. తర్వాత చూసారా ఎలా వచ్చిందో. ఒక బౌల్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకుందామండి. నీట్గా పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఒక్కసారి కానీ మీరు ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుందండి. పాలు వేస్తే నిల్వ ఉండదు కానండి, ఇలా చేస్తే 1 వీక్ నిల్వ ఉంటుందండి.